సో ప్రధానంగా ఈ అంశం సిబిఐ డీల్ చేసింది మొదటి నుంచి కూడా. ఇంటర్పోల్ నుంచి టిప్ రావడం, ఆ తర్వాత సిబిఐ అందిపుచ్చుకోవడం, దాన్ని ఏదైతే కంటైనర్ చెప్పారో ఆ కంటైనర్కి సంబంధించి తనిఖీలు చేయడం, అందులో ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ అనేది కనిపించడం, అది కూడా భారీ ఎత్తున 25x1000 కిలోలు అంటే 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్, ఇందులో డ్రగ్స్ ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు. సో ఇది యాక్చువల్ కేసు. అయితే ఒక్కసారి ఢిల్లీ నుంచి కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్తో మాట్లాడు. వెంకటేష్, మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ముంబైలో అనుకుంటా ఇటువంటి ఒక భారీ డ్రగ్స్ ర్యాకెట్ని, షిప్నే తనిఖీ చేయడం, స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్లో చూస్తున్నాం. ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో ఎక్కడెక్కడి నుంచి అక్రమంగా మన దేశంలోకి ఇలా డ్రగ్స్ రవాణా అవుతుంది దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం వైజాగ్లో కూడా పట్టుబడినట్టుగా అనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అండ్ దీన్ని పాలిటిక్స్కి పులిమే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పర్టికులర్గా వైజాగ్ పేరు బయటకు రావడంతో ఎలా చూడొచ్చు? ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిన్న వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్ను పట్టుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. నిజానికి ఇంత పెద్ద కంటైనర్, ఇంత పెద్ద మొత్తం వైజాగ్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీరభద్రరావు చౌదరి, అలాగే ఆయన తనయుడికి సంబంధించినటువంటి కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి కంపెనీకి క్లియర్గా రాజకీయ సంబంధాలు, రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అనేక ఆధారాలు లభించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబీకులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం ఇప్పటికే బయటికి వెల్లడైంది. అలాగే బాలకృష్ణ వియ్యంకుడితో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి అంశం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంది. నిజానికి ఈ వీరభద్రరావు చౌదరి వ్యవహారం పైన గత అనేక సందర్భాల్లో కూడా కేసులు నమోదయ్యాయి, విదేశాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన నడుపుతున్నటువంటి కంపెనీ కూడా ఈ పొల్యూషన్స్ నిబంధనలు, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కంపెనీని సీజ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో కఠినమైనటువంటి అణిచివేత ధోరణి ఆయన కంపెనీ చేస్తున్నటువంటి చట్టవిరుద్ధమైనటువంటి పనులపైన వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు మాత్రం ఇప్పుడు అందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్, అది దీనికి సంబంధించి ప్రధానంగా బేకరీ ఐటెం లాంటి ఈస్ట్ అనేటువంటి పౌడర్లో, ఇది బేకరీ ఐటమ్స్లలో ఉపయోగించారు. సో ఆ బేకరీ ఐటెంలలో ఉపయోగించేటువంటి పౌడర్లో మొత్తం దాన్ని ఓపియం కానీ, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర డ్రగ్స్ అన్ని కూడా కొకైన్, ఓపియం, వీటికి సంబంధించినటువంటి వాటి డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మరీ వాటిని గుర్తించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు సిబిఐ అధికారులు మరోసారి అక్కడికి వెళ్ళి అక్కడ మరోసారి తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఈ కేసులో ఉన్నటువంటి వీరభద్రరావు చౌదరికి, అలాగే ఆయన తనయుడు కోటం చౌదరికి, వీరందరికీ కూడా ఈ సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అతనికి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రధానంగా 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లంచాలు ఇప్పటికే ఈ కేసులో చేతులు మారాయని ఇప్పటికే ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా వీరభద్రరావు చౌదరికి చాలా క్లియర్గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే హై ప్రొఫైల్ అరెస్టులు జరిగాయి. ఈ కేసులో ఉన్నటువంటి హవాలా డీలర్స్ కానీ, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇతరత్ర వారందరితో కూడా వీరభద్రరావు చౌదరికి ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో సిబిఐ ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరపబోతుంది. సిబిఐ బృందం ఇప్పటికే వైజాగ్లో ఉంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఒకసారి కనుక ఈ కేసులో అరెస్ట్ అయితే ఎవరికి బెయిల్ దొరికేటువంటి అవకాశం లేదు. దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా కఠినమైనటువంటి చట్టం ఎన్డీపీఎస్ చట్టం అనేది. సో ఈ చట్టం కింద ఒక్కసారి బుక్ అయ్యారంటే వారికి డెఫినెట్గా బెయిల్ దొరికేటువంటి అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కిలోల కంటైనర్ ఏకంగా వైజాగ్లో సిబిఐ అధికారులు ఇంటర్పోల్ సహాయంతో, ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు. సో అది కాస్త తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే పురంధేశ్వరి కుటుంబీకులకు సంబంధించినటువంటి వ్యవహారంతో ముడిపడినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా సిబిఐ వీరందరికీ సంబంధించి ఇంకా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మనం చూసాం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గత 2 ఏళ్ల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుండగా చివరికి నిన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ కేసులో కూడా చాలా
పెద్ద పెద్ద హై ప్రొఫైల్ పర్సన్స్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లోతైనటువంటి దర్యాప్తు జరిగితే తప్ప అందులో ఉన్నటువంటి వారందరికి సంబంధించినటువంటి పాత్ర బయటపడేటువంటి అవకాశం లేదు. ఆ దిశగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. మనతో పాటు నరేష్ జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూనం వీరభద్ర చౌదరి, అదేవిధంగా కూనం కోటయ్య చౌదరి, ఈ పేర్లు చర్చనీయాంశమయ్యాయి. వాళ్ళు అక్కడ ఇప్పుడు లేనట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు నరేష్. ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్. బిందు, మరికొద్ది సేపట్లో విశాఖపట్నంలోని విశాఖ సీ పోర్ట్ వద్దకు సిబిఐ అధికారుల బృందం రానుంది. అయితే ఆ 19వ తేదీ ఏ విధంగా టెస్టులు నిర్వహించిందో సేమ్ అదేవిధంగా మరికొన్ని టెస్టులు, అంటే మొత్తం మరొక 140 శాంపుల్స్ని తీసుకొని వాటిని కూడా టెస్ట్ చేయనుంది. ఇదే మొత్తాన్ని చూసుకుంటే మనం చూస్తే 25,000 ఏదైతే కిలోల ఈ డ్రై ఈస్ట్ డ్రగ్స్ కంటెంట్తో కలిపి ఉందో అది కూడా మొత్తం 20 శాంపుల్స్ని ఇప్పటివరకు, అంటే 20 బ్యాగుల్ని ర్యాండమ్గా చెక్ చేశారు. అదే ముఖ్యంగా కూనం వీరభద్ర చౌదరి ఎవరు ఉన్నారో, అదేవిధంగా ఎండి ఇద్దరిని కూడా అక్కడే ఉంచి వారి సమక్షంలోనే ర్యాండమ్గా 20 బ్యాగ్స్ని పిక్ చేసి అందులో నుంచి శాంపుల్స్ని కలెక్ట్ చేశారు. అందులో డ్రగ్ టెస్ట్ చేయగా ఏ అదేవిధంగా బి టెస్టులను కంట్రోల్ కూడా అయింది. దానికి సంబంధించి కూడా మరొకసారి ఇప్పుడు మెజిస్ట్రేట్ ఆధారంగా, ఎందుకంటే సిబిఐ మెజిస్ట్రేట్ ముందే మరొకసారి ఈ డ్రగ్ టెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో చేరున్నారు. మరోవైపు విశాఖపట్నం సంబంధించి ఎన్డీపీఎస్ కేసులు కూడా భారీ ఎత్తున నమోదు చేస్తూ మొట్టమొదటి నుంచి విశాఖ పోలీసులు వచ్చారు. ఎందుకంటే ఏమాత్రం గంజాయి వాసన తెలిసినా సరే వెంటనే పోలీసులు ఎగబడి వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి తరుణంలో విశాఖపట్నంలో ఇప్పటివరకు ఎటువంటి డ్రగ్ కేసు కూడా నమోదు కాని పరిస్థితి. అలాంటిది భారీ మొత్తంలో ఈ విధంగా సీ పోర్ట్లో డ్రగ్స్ కేసు దొరకడంతో విశాఖ పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్గా కేసు తీసుకున్నారు. ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ మరికొద్దిసేపట్లో, అంటే మరొక గంట సేపులో 11:30 విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు డ్రగ్స్పై. ఎందుకంటే మొత్తం సిబిఐ కేసు దర్యాప్తు చేసి సిబిఐ వచ్చి రైడ్ చేసే సమయంలో విశాఖ సిపి రవిశంకర్ కూడా సాధారణంగా విశాఖపట్నం అంటే ఒక కమిషనరేట్ పరిధిలో ఆ కమిషనర్కి ఐజీ ర్యాంక్ ఇచ్చి అతన్ని కమిషనర్గా నియమిస్తారు. కానీ ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖపట్నం అనేది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అదేవిధంగా అభివృద్ధి కూడా భారీ ఎత్తున జరగడంతో ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్ని ఇక్కడ తీసుకువచ్చి విశాఖ సిపి రవిశంకర్ నియమించడం జరిగింది. అతను ఇక్కడ నియమించిన తర్వాత భారీ ఎత్తున కూడా ఎన్డీపీఎస్ కేసు కూడా ఛేదించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ డ్రగ్స్ కేసు సంబంధించి నేరుగా విశాఖ సిపి రవిశంకర్ కూడా ఆ రోజు సిబిఐ అధికారుల బృందం చేరుకున్నప్పుడు విశాఖ సిపి రవిశంకర్ కూడా సీ పోర్ట్కి వెళ్ళడం జరిగింది. నేరుగా మొత్తం టెర్మినల్ నుంచి బయట తీసుకొచ్చి కంటైనర్ చెక్ చేసినప్పుడు కూడా విశాఖ సిపి ఉన్నారు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనే అంశంపై కూడా మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించున్నారు. అదేవిధంగా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి కూడా రైడ్ చేసిన సమయంలో లోకల్ పోలీసింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అదే పూర్తిగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఒకదానికి అనేది ఉండదు. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ అనేది ఎవరికి ఉండదు. మొత్తం అంతా కేంద్ర బలగాల చేతిలో సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా సిబిఐ అధికారులు, డిఆర్ఐ అధికారులు, అదేవిధంగా సిఆర్ఐ అధికారులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అక్కడ రావడం జరిగింది. లోకల్ పోలీసింగ్ సంబంధించి కేవలం విశాఖ సిపి రవిశంకర్ మాత్రమే వారితో పాటు అక్కడ ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఆయనకు కూడా తెలుసు. సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పూర్తిగా వివరాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో ఒకవైపు సిబిఐ అధికారుల బృందం, మరోవైపు విశాఖ సిపి రవిశంకర్ ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పబోతున్నారు, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరి పాత్ర ఇందులో ఉంది, మొత్తంగా సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రకారం A1గా సంధ్య ఎక్స్పోర్ట్స్, ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉందో ఆ ద్వారాన్ని మాత్రమే A1గా పేర్కొంది, A2 అబ్స్కాండింగ్గా పేర్కొంది. అదే ఈ ఎఫ్ఐఆర్లో మరికొంతమంది పేర్లు ఎక్కించే అవకాశం ఉంది. ఇప్పుడైతే 140 శాంపుల్స్ని సిబిఐ అధికారుల బృందం ఒకసారి మళ్ళీ సిబిఐ మెజిస్ట్రేట్ ముందు చెక్ చేసిన అనంతరం కూడా ఎటువంటి శాంపుల్స్ బయటకు వస్తాయి. ఎందుకంటే శాంపుల్ తీసుకున్న తర్వాత ఇప్పటికే అందులో కొకైన్ ఉన్నట్లుగా డ్రై ఈస్ట్ పదార్థం మనం సాధారణంగా బేకరీ ఐటెంలో, కేక్స్లో ఎక్కువ బ్రెడ్స్లో కూడా చూస్తుంటాము. అలాంటి వాడే డ్రై ఈస్ట్లో ఈ కొకైన్ని, ఈ డ్రగ్ మెటీరియల్ని ఇంక్లూడ్ చేసి దీన్ని ఏ విధంగా సపరేట్ చేస్తారు. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసాము, మనం గతంలో చాలా సినిమాలు చూసినట్టుగా ఏ విధంగా డ్రగ్ని అదేవిధంగా మెటీరియల్ని సపరేట్ చేసి డ్రగ్ని ఏ విధంగా సపరేట్ చేస్తారు అంశంపై కూడా ఇప్పుడు మరొకసారి సిబిఐ అధికారుల బృందం టెస్ట్ చేసిన తర్వాత 140 శాంపిల్స్లో ఏ డ్రగ్ మెటీరియల్ అందులో ఇంక్లూడ్ ఉందనే విషయం కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మా కరెస్పాండెంట్స్ పూర్తి రిపోర్ట్ని అందజేయడం కూడా ఇప్పటివరకు మనం చూసాం.